లోకేష్ పాదయాత్ర మీద దాడులు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. చోద్యం చూస్తున్న పోలీసులు దాన్ని నిలువరించకపోగా ఎదురు బాధితులనే కేసులు పెట్టి లోకేష్ పాదయాత్రకు సేవకులుగా ఉన్నటువంటి టీడీపీ వాలంటీర్ల మీద దాడులు చేసి, యువగలం పాదయాత్ర సైట్ మీద దాడి చేసి వాళ్ళని ఎత్తుకెళ్లి వాళ్ళని అరెస్టులు చేసి ఆంక్షలు అధిగమిస్తూ అడ్డంకులు దాటుకుంటూ యువగలం పాదయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. కాళ్లకు బొబ్బలొచ్చినా, చేయి నొప్పి పెడుతున్నా కిలోమీటర్లు కరుగుతున్నాయే తప్ప లోకేష్ అడుగులు ఆగటం లేదు. మంగళగిరిలో కౌంటింగ్ పూర్తయింది. లోకేష్ ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఒక భారీ మెజారిటీగా మంగళగిరి నియోజకవర్గం ఒక చరిత్ర నారా లోకేష్ గారు 35-36 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో సృష్టించేశారు. నారా లోకేష్ నేను జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అధినేతలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నో కష్టాలను వచ్చి పార్టీని నిలబెట్టిన ఘనత కార్యకర్తలదేనని తేల్చి చెప్పారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు అప్పగించారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నికైన సందర్భంగా టీడీపీలో ఫుల్ జోష్ నెలకొంది. కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా, భారం అంటారా నాకు తెలియదు. కొంచెం బరువు పెరిగినట్టుంది. నాకు పనిచేస్తా, కష్టపడతా. నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ